ఏ పనైనా ఇది ఎంతలే అని అస్సలు అనుకోకూడదు. ఏ పనికైనా వంగితే తెలుస్తుంది మన సత్తా. ఆయన ఈ 4 ఎకరాల చేను నిన్ను సాలు తోలేను కదా, నా ఫ్రెండ్ని కూడా తోలుకొని వచ్చాను. ఎందుకంటే ఆదికి మేరకి ఇదికి మేరకి ఎగేసుకున్నా నీళ్ళు పోవాలి కాబట్టి ఒక గంటన్నరకే ఏ మేర వరకు చేసుకుని వచ్చేసామే. మరి ఇప్పుడు ఇది ఒక కాలువ అయితే ఇంకా ఒక 20 నిమిషాలకి ఆ మేరకు చేసుకున్నామే. ఇంకా ఇంత సింపుల్ గా ఇంత పని జాగుతుంటే ఇంకా నా ఫ్రెండ్ని కూలిచ్చి మరి ఇంక ఏంటి తోలుకొని వచ్చుకుంటే అని నాకు అనిపించినమాట మనసులో. ఇంకా తిప్పి ఇదికి మేరకు వంగినప్పుడు తెలిసా ఇంకా దోల తీరిపోయాయి అనమాట. కరెక్ట్ ఇప్పుడు ఆ మేర నుంచి ఈ మేర వరకు చేసుకుని వచ్చామే. ఇప్పుడు సగం సేన ఇదా, ఇది ఇంతే 3 గంటలు ఇదా, ఇంకా ఇది ఇంత ఉంటది. ఇది ఎంత టైం అవుతాను అసలు, ఏంటికి ఇంత టైం పట్టేదంటే అసలు ఇదికి మేరకి శంగం మిట్టదనమాట. పైగా తెమ్మ లోపల శన ఉండదనమాట. అసలు చెలికి నరుకుతుంటే అసలు లోపలికే పోదనమాట తెమ్మ, అట్లుంటది. ఇంక దానికోసమే చాలా కష్టం అనమాట. ఎంతో కష్టపడి ఇంక ఈ మేరకు వచ్చేసరికి ఇంకా సాయంత్రం అయిపోయాయి అనమాట. అసలు చేతులు అయితే చాలా నసవు. ఇంకా అదికి మేరకు ఇది ఇంత అట్లే ఉండదు చేసేది. ఇంకా మా వల్ల అయితే కాదని కేసి ఇంక ఇందుకే సాల్వ్ చేసి ఇచ్చామే. ఇంక మీరైతే ప్లీజ్ ఇంక సబ్స్క్రైబ్ చేసుకోండి.